విచిత్ర వ్యక్తి. రష్యా దేశంలో చెప్పులు కుట్టే ఒక ముసలివాడు, వాని భార్య నివసించేవారు. ముసలివాడు ప్రతిదినం ఉదయమే ఇంటి నుండి బయలుదేరి ఠాణాకు వెళ్ళి అచ్చటనే రాత్రి వరకు చెప్పులు కుట్టి వచ్చిన సొమ్ముతో కావలసిన సరుకులు కొని ఇంటికి తీసుకువెళ్లేవాడు. చలికాలం వచ్చింది. చలి విపరీతంగా ఉంది. ఒక రోజున ముసలివాడు బాగా చీకటి పడే వరకు చెప్పులు కుట్టి ఆ రోజు వచ్చిన సంపాదనతో కావలసిన సరుకులు కొనుక్కొని చలి తెలియకుండా ఉండటానికి మత్తుపానీయం సేవించి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒకచోట ఒక వ్యక్తి నగ్నంగా చలికి గడగడ వణుకుతూ కదలలేని స్థితిలో అతనికి కనిపించాడు. ఆ వ్యక్తిని చూచి జాలిపడి తను కప్పుకున్న దుప్పటిని తొడుక్కున్న కోటును తీసి అతనికిచ్చి ఆ వ్యక్తిని లేవతీసి తనతో ఇంటికి తీసుకువెళ్లాడు. ముసలివాడి భార్య తమకే టికాణా లేని సమయంలో అతిథిని కూడబెట్టుకుని వచ్చినందుకు మొదట భర్త మీద మండిపడింది. ఆ వ్యక్తి ఎటువంటి స్థితిలో నుండగా తను తీసుకువచ్చినది చెప్పి ఆమెను శాంతపరిచాడు ముసలివాడు. ముసలావిడ కూడా జాలిపడి ఆ వ్యక్తికి తమ తిండిలోనే కొంత పెట్టి ఆ రాత్రికి తమ అతిథిగా ఉంచుకున్నారు. మర్నాడు ముసలివాడు ఆ వ్యక్తిని అతని గురించి వివరాలు అడిగాడు. ఆ వ్యక్తి తనకు ఎవరూ లేరని, ఒంటరివాడినని, ఏం పని చెప్పినా చేస్తానని, తమ ఇంటి వద్దనే ఉంచుకోమని కోరాడు. కొద్దిసేపు ఆలోచించి అందుకు ఒప్పుకున్నాడు ఇంటి యజమాని. తను ముసలివాడి అయిపోయిన కారణం చేత పని ఎక్కువగా చేయలేకపోతున్నాడు. అటువంటి సమయంలో దేవుడు పంపినట్లు వచ్చిన ఇతనిని చూసి సంతోషించాడు. ముసలివాడికి ఆ వ్యక్తి ప్రవర్తన విచిత్రంగా తోచింది. ముసలివాడు ప్రతిదినం ఆ విచిత్ర వ్యక్తిని తనతో పాటు ఠాణాకు తీసుకువెళ్ళి అతని చేత కూడా చెప్పులు కుట్టించేవాడు. అతి త్వరలోనే ఆ విచిత్ర వ్యక్తి జోళ్లు తయారు చేయటంలో మంచి ప్రావీణ్యతను సంపాదించాడు. విచిత్ర వ్యక్తి ప్రావీణ్యం వలన ముసలివాడికి నగరంలో గిరాకీ బాగా పెరిగిపోయింది. నగరంలోని సంపన్నులు కూడా తమ జోళ్లను తయారు చేయమని ముసలివాడి వద్దకే వచ్చేవారు. అచిరకాలంలోనే పేరు పొందిన ముసలివాడు తన జోళ్ల దుకాణాన్ని ఇంటి వద్దకు మార్చేశాడు. అందుచేత అందరూ అతని ఇంటికే వచ్చి తమ పనులు చేయించుకునేవారు. కానీ అంత పేరు ప్రతిష్ఠ తెచ్చిన పెట్టిన ఆ విచిత్ర వ్యక్తి మాత్రం ఎప్పుడూ అవసరాన్ని మించి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎక్కువగా తన కాలాన్ని పనిచేయటంలోనే గడిపేవాడు. తీరిక సమయంలో ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడిపేవాడు. ఒక రోజున ఉదయమే జమీందారుగారు తన గుర్రపు బండిలో ముసలివాడి ఇంటికి వచ్చారు. ఆయన వచ్చే సమయానికి విచిత్ర వ్యక్తి ఎవరివో జోళ్లను తయారు చేస్తున్నాడు. విచిత్ర వ్యక్తి గుర్రపు బండిలో నుండి దిగి వస్తున్న జమీందారుగారిని తల ఎత్తి చూచి చిన్నగా నవ్వి తిరిగి తల వంచుకొని తన పనిలో నిమగ్నమైపోయాడు. ముసలివాడు మాత్రం జమీందారుగారు స్వయంగా తన ఇంటికి వచ్చినందుకు సగం ఆనందంతోనూ సగం గాబరాతోనూ హడావిడిపడి ఆయనకి ఎదురెగి స్వాగతం పలికాడు. జమీందారుగారు ఇంట్లో అడుగుపెట్టే ముందు ముఖద్వారం పొట్టిగా ఉండటాన్ని తలను బాగా వంచి లోనికి వచ్చి ముసలివాడు చూపించిన ఆసనంపై ఆసీనుడయ్యాడు. ముసలివాడు చేతులు నలుపుకుంటూ ఆయన చెప్పబోయే ఆజ్ఞ కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు. జమీందారుగారు తనతో తీసుకువచ్చిన మంచి ఖరీదైన మేలు రకమైన తౌలును ముసలివాడికి ఇచ్చి దానితో అందమైన పాదరక్షలు తయారు చేసి ఇవ్వమని చెప్పాడు. ఏమాత్రం లోపం లేకుండా తయారు చేయాలని గట్టిగా ఆదేశించారు. వచ్చిన పని అయిన పిమ్మట ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ముందులాగా గుమ్మం దగ్గర తల వంచలేదు. ఆ గుమ్మం ఆయన తలకి బలంగా తగిలింది. ఆయన బాధతో అబ్బా అని తల పట్టుకొని అలాగే నడిచి వెళ్ళి గుర్రపు బండిలో కూర్చొని వెళ్ళిపోయారు. విచిత్ర వ్యక్తి జమీందారుగారు బాధతో మూలిగినప్పుడు ఒకసారి తల ఎత్తి చూసి నవ్వి తిరిగి తన పనిలో తను నిమగ్నమైపోయాడు. జమీందారుగారు ఇచ్చిన తోలుతో బూట్లకి బదులుగా చెప్పులు తయారు చేయటం ప్రారంభించాడు. అది గమనించిన ముసలివాడు తలబాదుకున్నాడు. జమీందారుగారు ఏమాత్రం పొరపాటు రావటానికి వీలు లేదని చెప్పినా అంతా తారుమారు చేశాడని విచిత్ర వ్యక్తి మీద మండిపడ్డాడు. విచిత్ర వ్యక్తి మాత్రం దీనికి చలించక తన పని చేసుకోపోసాగాడు. జమీందారుగారి జోళ్లు తయారు చేసేశాడు ఆ కొద్ది సమయంలోనే. జమీందారుగారి చెప్పులు తయారు చేయటం పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే అవసరంగా బూట్లకి బదులుగా చెప్పులు తయారు చేసి ఇమ్మని కబురు వచ్చింది. అది విన్న ముసలివాడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు.
విచిత్ర వ్యక్తి మాత్రం ఆశ్చర్యం ప్రకటించక నౌకరులు అడిగిన వెంటనే తను తయారు చేసిన జోళ్ళు వాళ్లకి ఇచ్చివేశాడు. ఈ సంఘటనతో ముసలివాడికి విచిత్ర వ్యక్తి మీద అభిమానంతో పాటు గౌరవం కూడా కలిగి మరింత ఆదరంగా చూడసాగాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సాయంత్రం వేళలో ఒక స్త్రీ ఒకేలాంటి కవల ఆడపిల్లలను తీసుకుని ముసలివాడి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో విచిత్ర వ్యక్తి ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. వారిని చూడగానే లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన స్త్రీ ముసలివాడితో 3 చెప్పులు ఒకే విధంగానూ, ఒక చెప్పు మాత్రం వేరే రకంగానూ తయారు చేయమని చెప్పింది. ఆ పిల్లలకు తల్లి లేదని, ఆమె చనిపోయేటప్పుడు ఆ పసిబిడ్డ కాలు మీద పడిపోవటాన్ని, ఆ లేతపాదం విరిగిపోయి అలా వంకర అయిపోయిందని ఆ పిల్లల గురించి కూడా ఆ ఆయా చెప్పింది. పాపం ముసలివాడు కూడా ఆ బిడ్డలను చూచి చాలా జాలిపడ్డాడు. ముసలివాడు ఆ స్త్రీని బిడ్డలను పంపి విచిత్ర వ్యక్తి గదిలోకి వచ్చాడు. విచిత్ర వ్యక్తి కిటికీ దగ్గర నిలబడి వెళ్ళిపోతున్న ఆ పిల్లల వైపు చూస్తూ కళ్ళనీళ్లు కార్చాడు. ముసలివాడు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయి కారణం అడిగాడు. విచిత్ర వ్యక్తి కన్నీళ్లు తుడుచుకొని సంభాళించుకొని ముసలివాడితో తన వృత్తాంతం ఇలా చెప్పాడు. తాత, నేను మానవ మాతృణ్ణి కాను. ఇన్ని రోజులు మీ దంపతులు నన్ను ఆదరించినందుకు ఎంతైనా రుణపడి ఉన్నాను. నేను యమదూతను కనుక నాకు జమీందారు గారి మరణం సంగతి ముందుగా తెలుసును. ఆయనకు దెబ్బ తగులునట్లు చేసింది నా మిత్రుడే. నా మిత్రుణ్ణి చూసే నేను నవ్వాను ఆ రోజు. ఇప్పుడు వచ్చిన బిడ్డల తల్లిని ఆమె ప్రసవించగానే తీసుకువచ్చేయమని మా ధర్మరాజు ఆజ్ఞ ఇచ్చారు. తీసుకువెళ్ళటానికి వచ్చిన నేను ఆ తల్లి బిడ్డలను ప్రేమతో అక్కును చేర్చుకొని ఆనందించటం చూసి వారిని వేరు చేయలేకపోయాను. నా కర్తవ్యం నెరవేర్చకుండానే తిరిగి వెళ్ళిపోయాను. మా ధర్మరాజు తన ఆజ్ఞను పాటించని అవిశ్వాస పాత్రుడునని భూమి మీదకు పొమ్మని శపించాడు. నేను కాళ్ల మీద పడి వేడుకోగా ఎవరినైతే చూచి బాధపడి వదిలేస్తావో వారి జోళ్లు కుట్టి తిరిగి ఇక్కడకు వస్తావని, అప్పటికీ నాకు పూర్తిగా శాప విమోచనం కలుగుతుందని అన్నారు. ఈనాటికి నా శాపం విముక్తి అయింది. ఆ కవల పిల్లల జోళ్లను క్రితం దినమే తయారు చేశాను అని విచిత్ర వ్యక్తి ముందుగా తయారు చేసిన జోళ్లను ముసలివాడికి ఇచ్చివేసి ఇంక వస్తా సెలవు అంటూ పెద్ద మెరుపుతో మాయమైపోయాడు.